78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ పి రామకృష్ణ ఎగురవేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర 78వ వేడుకలను దేవీపట్నం రెవెన్యూ శాఖ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ పి రామకృష్ణ చేతుల మీదుగా రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగవీరులు మన దేశం పట్ల ప్రాణాలు త్యాగం చేసి బ్రిటిష్ పరిపాలన అంతం చేసి మనకి ఈరోజు స్వాతంత్ర పండుగను అందజేశారని సమరయోధులకు ప్రపంచ యావత్తు గుర్తు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పి రామకృష్ణ, ఆర్ఐటి రాజేష్, సీనియర్ అసిస్టెంట్ తలారి హరీష్, విఆర్ఓలు, విఆర్ఏలు తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన పంచాయతీ సంబంధించిన దాంట్లో వేయడం కూడా దేశభక్తే. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం ఒకటే దేశభక్తి. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కూడా దేశభక్తే. ఇంకొకరు చెప్పకుండా ఎప్పుడు సరైన మార్గంలో నడుచుకుంటూ మీ పని అమ్మాయి తినమనేవారు తినరు, ఇబ్బంది పడతారు. మరి అప్పుడు మీరు అందరూ మంచి పౌరులు ఎలా అవుతారు? మీరందరూ మీ ఊరు బాగుంటే మీ రాష్ట్రం బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశభక్తి వాళ్ళు పిల్లలు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. దేశంలో ఉన్న ఎంతో మందికి లేనంటే అదృష్టం భగవంతుడు మనకి ఏదో ఏ జన్మలో చేసుకున్న మనం తప్పు చేసి మాట్లాడుకోవాలి. మన బట్టగా పని చేస్తున్నామా లేదా, నిజంగా మనం తీసుకునే జీవితానికి మనం చేసే పని కలిగేది. మనం ఇప్పుడు ఏమి పరాయ పాలనలో లేము, మన పాలనలో మనం ఉన్నాము. అయినా సరే దేశం బాగుపడలేదంటే వాళ్ళకన్నా ఇంకా మనం దిగజారి ప్రవర్తిస్తున్నాం. ఆ బ్రిటిష్ పరిపాలన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ మళ్ళీ బలవంతులు బతుకుతున్నారు. అన్ని వ్యవస్థల్లోనూ బలంగా ఉన్నవాళ్ళు క్వార్టరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ క్వార్టరీలో వాళ్ళు మాత్రమే వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేసి మిగతా వాళ్ళందరూ అనదొక్కుతున్నారు. ఇంకా దేశభక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు దానికోసం మనం తిరిగి పోరాడాలి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాము, ఈరోజు మన వాళ్ళ మీద మనం పోరాడాల్సి వస్తుంది. మనకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారు, ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, ఎవరైతే వేరే వాళ్ళకి లాస్ అయ్యేలా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద తిరిగి పోరాడమే ఈరోజు మనం చేసేటువంటి దేశభక్తి. అది ఏ స్థాయిలోనూ ఎప్పుడైనా ఉండాల్సిందే అది. కాబట్టి మనం మన యొక్క మార్గం ఏంటో తెలుసుకొని మన పని మనం సక్రమంగా చేసుకుంటే అదే దేశభక్తి. అది కేవలం ఆగస్టు 15 ఒక్కోసారి మాత్రం వచ్చేది కాదు. ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఫీల్ అవ్వాలి. అప్పుడే మనం అందరం బాగుంటాం. కాబట్టి అందరూ కూడా అలాంటి మార్గం నడుచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై